ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు, ఫోక్సో కేసులో బాధితురాలిపై తప్పుడు ప్రచారం చేశారని చర్యలు. వీళ్ళని వేసి 4 దన్నాలు, ఇంకా వీళ్ళను 4 దన్నుతే కానీ సిగ్గత్తది వీళ్ళకు. పైసలు ఇస్తాను అనగా ఉరికినట్టున్నారు, సిగ్గులేని పేదవాళ్ళంతా. ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు, ఫోక్సో కేసులో బాధితురాలిపై వ్యతిరేక ప్రచారం చేశారని చర్యలు. ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 14 మందిపై కేసు నమోదు కాగా మొత్తం 50 మంది వీడియోలను అభ్యంతరకర కంటెంట్ను పోస్ట్ చేసినట్టు గుర్తించారు. సోషల్ మీడియాలో తమపై వ్యతిరేక ప్రచారం చేయడంలో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గోప్యతకు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ఖాతాల్లో కంటెంట్ తొలగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలికి వ్యతిరేక ప్రచారం పైన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్న వీడియోలను పోలీసులు ఇప్పటికే కొన్నింటిని గుర్తించారు. అప్లోడ్ చేయడం, వాటిని ఉద్దేశపూర్వకంగా ఎక్కువసార్లు షేర్ చేసిన వారి వివరాలను ఆరా తీశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి నిందితుడి అరెస్ట్ వరకు కేసు తీవ్రత తగ్గేలా బాధితురాలను తప్పుపడుతూ పలువురు సోషల్ మీడియా ఖాతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. నిందితునికి క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు చూపే ప్రయత్నంలో డబ్బులు తీసుకొని ప్రచారం చేసినట్టు అనుమానిస్తున్నారు. నిందితులకు మద్దతుగా ప్రచారం, ఫోక్సో బాధితుల వివరాలు వెల్లడేయాలి చేయడం నేరం. సోషల్ మీడియాలో ఫోక్సో కేసులో వ్యతిరేక ప్రచారం చేసిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏం లేదు, వీళ్ళని ఒక పని చేయర్రి, తీసుకపోయి సెంచల్గూడ జైల్లో 1 నెల రోజుల నుంచి సెట్ అవుతారు ఆటోమేటిక్గా. 1 నెల రోజులు, 2 రోజులు 3 రోజులు జైలు ఎత్తే ఎవడు మారాడు. 1 నెల రోజులు జైలు ఎత్తేనే మారుతారు వీళ్ళు. ఎందుకంటే జైల్లో 1 రోజు 2 రోజులు ఉంటే దాని తీవ్రత కానీ ఆ వ్యవస్థ కానీ వాళ్ళకు అర్థం కాదు. ఎవరైతే 14 మంది ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకొని ఈ కేసును నీర్గార్చే ప్రయత్నం చేసిందో, ఈ కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిందో, బండి సాయి భగీరథని మంచివాడమని ప్రచారం చేసిందో వాళ్ళందరిని తీసుకుపోయి వేయాలి. ఇలా ఒక మహిళా జర్నలిస్ట్ ఉండడం, మహిళా జర్నలిస్ట్ అనకంటే యాంకరే ఆమె, మహిళా యాంకర్ ఉండడం నిజంగా సిగ్గుచేట. గతంలో V6లో వేసింది ఆమె, సిగ్గు అనిపించింది నాకు. మంచి పేరు తెచ్చుకునేది, నిజంగానే మంచి చేస్తుందేమో తెలంగాణకు అనుకున్నారు. రోజు బీజేపీ కంటెంట్ వీడియోలు చేస్తూ ఉంటుంది. సరే, బీజేపీకి అనుకూలంగా ఉంటే ఆమె ఇష్టం అది అనుకోవచ్చు. బీజేపీకి అనుకూలంగా ఉంటానవని కనీసం నీ స్థాయి మర్చిపోయి, నీకు వచ్చిన పేరు మర్చిపోయి, నువ్వు తెలంగాణ ఆడబిడ్డవనేది మర్చిపోయి, తెలంగాణ ఆ ఆడబిడ్డలో నీకు అంతో ఇంత పేరు ఉన్నదని మర్చిపోయి, గిట్లా డబ్బుల కాశపడి తప్పును ఒప్పు చేస్తామనుకుంటే నువ్వు ఆడపిల్లవే కదా. రేపు నీకో బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ మీద గిట్లాంటి ఎవడో దుర్మార్గుడు అత్యాచారానికి ఒడగడతాడు, లేకపోతే గిట్లనే ఫేక్ ప్రామిసులు చేసి వాడుకుంటాడు. అప్పుడు ఏడముఖం పెట్టుకుంటావు, ఎవరి దగ్గరికి అన్యాయాన్ని కొరుకుతావు. ఈ గాడిద కొడుకులు చేసినంటే వేరు, ఎవరు ఈ మగవాళ్ళు చేసినంటే వేరు. ఆడబిడ్డవు, ఆ విలువ నీకు తెలుసు కదా, ఆ పెయిన్ నీకు తెలుసు కదా. ఆడపిల్లల పెయిన్ ఎట్లుంటుంది, ఒకడు ఫేక్ ప్రామిస్ చేసి వాడుకొని ఇడిచిపెడితే ఆ పెయిన్ ఎట్లుంటుంది, ఒక మైనర్ని వాడుకుంటే ఆ వేదన ఎట్లుంటుంది, ఆ ఎంపతి ఉండాలి కదా నీకు. ఆ స్థానంలో మనమే ఉంటే ఆ బాధ ఎట్లుంటుందో అనేది నీకు తెలవాలే కదా. తెలియకుండా గుడ్డిగా పైసలు తీసుకొని వీడియోల మీద వీడియోలు కొట్టుకుంటా పోతే ఏమైనా పరుగు ఉంటుందా మనకి సమాజంలో? నేను మాట్లాడే మాటలు అర్థమై ఉంటుంది నీకు. నువ్వు నేను కూడా ఒక ఛానల్లో చేసినాం మనం ఇద్దరం పని. ఇంత సిగ్గుమాలిన పని ఎందుకు? అంటే పైసల కోసం ఏ మలం తినడానికైనా, ఏది దాగడానికైనా సిద్ధమవుతారా? బుద్ధి ఉండాలి కదా. మళ్ళా పెద్ద ఫేస్ వాల్యూ ఉన్నట్టు పొంకనాలు పొంకుతారు. రూపం అంతా అందంగా ఉండగానే సరిపోదు, రూపానికి తగ్గట్టు బిహేవియర్ ఉండాలి, రూపానికి తగ్గట్టు మన ధైర్యం ఉండాలి, రూపానికి తగ్గట్టు మనం సమాజంలో కొట్లాడాలి. ధైర్యం లేనప్పుడు ఇట్లా కూర్చోవాలి. కానీ పైసలు తీసుకొని తప్పును ఒప్పును తప్పని చేయాలని చూస్తే ఇది తెలంగాణ సమాజం. తన్నుతారు, తన్ని ఇంటికి పంపిస్తారు.